నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? భానత్ కృష్ణ. ఏ ఊరు మీది? ఏ మండలం, ఏ జిల్లా వస్తుంది అన్న? సోలీపురం, తిరుమలాపాలెం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. పత్తి సాగు చేస్తున్నారు కదా, ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం 4 ఎకరాలు వేసినారు. 4 ఎకరాలు వేసినావు. ఎన్ని రోజులు అవుతుంది మీరు పత్తి వేసుకొని? 40 రోజులు అవుతుంది. 40 రోజులు అవుతుంది. ఎన్ని స్ప్రేయింగ్స్ చేశారండి ఇప్పటి వరకు? ఫస్ట్ స్ప్రే ఇదే జూపిటర్ కొట్టిన. ఫస్ట్ స్ప్రే జూపిటర్ కొట్టినావు. ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు మీరు? మొత్తం 4 ఎకరాలు స్ప్రే చేసిన. నువ్వు స్ప్రే చేయక ముందు నీ తోటలో అంటే పత్తిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి? అసలు మర్చిపోయాను, ఎదుగుదల కూడా ఇంత లేదు. అసలు ఎంత ఉందో చూపించేది. అచ్చు తోట ఇది. ఇది అచ్చు తోట. ఎంత అచ్చు ఎంత పెట్టారు దీనికి? 36 ఇంచులండి. 36 ఇంచులు అచ్చు పెట్టినావు. అసలు మొక్క ఎంత ఎదిగింది నువ్వు స్ప్రే చేసిన తర్వాత? ఒకసారి చూపించు నాకు. ఇంత ముందు చిన్నగా ఇంత ఉండే చిన్నగా కొట్టి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. 10 రోజులు ఎంత పెరిగింది నీకు? ఫీట్ నర పెరిగింది. 1 అడుగున్నర పెరిగింది. ప్లస్ చుట్టూ పెరుగుతుందా నీకు? అంటే బ్రాంచెస్ అంతా కూడా ముందుకు వస్తున్నాయి మంచిగా. బ్రాంచెస్ కూడా మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని గోళ్ళు వచ్చినాయి లెక్క నువ్వు? లెక్క ఇప్పుడు 2, 3, 4 ఇది 5ది. 5 అంటే ఒక సైడ్ 40 రోజుల మొక్కకి 40 రోజుల మొక్క కింద వచ్చిన బ్రాంచ్ కి దగ్గర దగ్గర 5 గోళ్ళు వచ్చినాయి నీకు. మళ్ళీ ఇంకో బ్రాంచెస్ వచ్చింది. మళ్ళీ దానికి 5, దీనికి 5, దీనికి ఒక 4, 5, 3 పైన 3 అట్లు వచ్చినాయి. నీకు సైడ్ కూడా పెరుగుతుందా మొక్క? సైడ్ బుట్ట లెక్క వస్తుంది. మంచి బుట్ట లెక్క. మందు పని చేసిందంటవా? 100% మంచి రిజల్ట్ వచ్చింది. 100% పని చేసింది. రైతులు ధైర్యంగా స్ప్రే చేయొచ్చు అంటవా? ధైర్యంగా చేయొచ్చు. మళ్ళీ నేను కొడదామని రామకృష్ణ. ఎన్నిసార్లు కొట్టచ్చు అంటావు పత్తిలో మన ఈ మందు నువ్వు స్ప్రే చేసిన తర్వాత? నేనైతే ఇప్పుడు ఫస్ట్ స్ప్రే ఇది. ఇప్పుడు దాకా ఈ జూపిటర్ కొట్టిన తర్వాత ఏం కొట్టలే. ఫస్ట్ కూడా ఏం కొట్టలే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి జూపిటరే కొడదాం అనుకుంటా. ఈ మొక్క చూడు ఒకసారి. ఏ మొక్క చూసినా నీట్ గా ఉంది. బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. మంచి గుబురుగా వచ్చింది. బుట్ట లెక్క వస్తుంది. ప్రతి రైతు ధైర్యంగా స్ప్రే చేయొచ్చు అంటావు. ఓకే థ్యాంక్ యూ.